శ్రీ మహాగణాధిపతే నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక వాస్తు సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచాలనుకున్న అంశము, మేము నాగదోషం సిరీస్ చేసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా విశేషంగా స్పందించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతిష్ట ఎందుకు చేయాలి, నాగప్రతిష్ఠ ఎందుకు చేయాలి, కాలసర్పదోషం అంటే ఏమిటి, నాగదోషం అంటే ఏమిటి, సర్పదోషం అంటే ఏమిటి, ఇలా అనేక రకాల విషయాలను ఈ 4 వీడియోల రూపంలో అందించాము. దాంతోపాటుగా మీకున్నటువంటి సందేహాలను మెయిల్ చేయండి, ఆ యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రశ్నలు అడగండి అని చెప్పి ఉన్నాము. చాలామంది చాలా రకాల ప్రశ్నలను, వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను, ఇబ్బందులను, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మాకు మెయిల్స్ రూపంలో పంపించడం జరిగింది. చాలామంది ఈ యొక్క నాగదోషం వీడియో చూసిన తర్వాత చాలామంది ఆ యొక్క ప్రతిష్టా విధానాన్ని శాస్త్రబద్ధంగా చేసుకోవడం కోసంగా మమ్మల్ని సంప్రదించటము, వాళ్ళకి మేము చక్కటి పరిష్కార మార్గాలను అందించడం జరిగింది. అయితే బోలెడు ఈమెయిల్స్ వచ్చాయి. అన్ని ఈమెయిల్స్లో ఒకే రకంగా ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని, అంటే కామెంట్ రూపంలో, మెయిల్ రూపంలో, మా యొక్క వాట్సాప్ నెంబర్కి వచ్చినటువంటి ప్రశ్నలు, లేదనుకుంటే ఆ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అడిగినటువంటి ప్రశ్నలు, వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో నేను సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఖచ్చితంగా మీ సమస్యకే, మీ యొక్క ప్రశ్నకే సమాధానం అని కాకుండా ఒకేలా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతూ ఉంది. అయితే ఆ ప్రశ్నల్లో ముందుగా, మాకు చదువు వల్ల వివాహం ఆలస్యంగా జరిగినది, ఇద్దరము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాను, సంతానం కోసం చూస్తూ ఉన్నాము, కానీ సంతానం కావటం లేదు, పరిష్కారం చూపండి. అయితే ఇది సంతాన సమస్య అనుకుంటే, ఈ యొక్క సంతానం కాకపోవటానికి ప్రధానంగా పంచమ భావాన్ని చూడాల్సి ఉంటుంది. ఇద్దరి జాతకాల్లో, ఇరువురి జాతకాల్లో పంచమ భావం ఎలా ఉంది, అలాగే స్త్రీ జాతకంలో గురువు చంద్రుని యొక్క స్థితి ఎలా ఉంది అని పరిశీలించాలి. పురుషుని యొక్క జాతకంలో శుక్రుని యొక్క స్థితి, రవి యొక్క స్థితి, కుజుని యొక్క స్థితి పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంతాన కారకుడు గురువు, ఉదర సంబంధిత విషయాలన్నీ కూడా చంద్రుడు, పొట్టకు సంబంధిత విషయాలు స్త్రీలలో. ఇక రవి ఆత్మకారకుడు కాబట్టి ఆరోగ్యకారకుడు మగవాళ్ళ విషయంలో. శుక్రుడు అంటే ఆ యొక్క సంతానోత్పత్తికి దోహదపడేటువంటి హార్మోన్స్ కానివ్వండి, వాటన్నిటికీ శుక్రుడు కారకుడు కాబట్టి శుక్రుని యొక్క స్థితి. కుజుడు శక్తికి రూపం కాబట్టి కుజుని యొక్క స్థితి. ఇలా ఇరువురి జాతకాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిని చూడాలి. దాంతోపాటుగా పంచమ భావాన్ని ఏదైనా పాపగ్రహం చూస్తూ ఉన్నదా, శని భగవానుడు కనుక పంచమ స్థానాన్ని చూసినా పంచమంలో ఉన్న సంతానం ఆలస్యం అవుతుంది ఇరువురి జాతకాల్లో. దాంతోపాటుగా శుక్రుని యొక్క స్థితి ఎలా ఉంది మగవాళ్ళ జాతకంలో, శుక్రునితో శని భగవానుడు కలిసినట్లయితే కౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి మగవాళ్ళల్లో, అది చూడాలి. అలాగే సూర్యుడు బలంగా ఉన్నాడా లేదా, ఆరోగ్యకారకుడు మగవాళ్ళ విషయంలో చూడాలి. కుజుడు బలంగా ఉన్నాడా లేదా చూడాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళకి ఏమైనా కాలసర్పదోషము, నాగదోషము, సర్పదోషము ఏమైనా ఉందా అనే విషయాన్ని చూడాల్సి ఉంటుంది. ఈ 3 దోషాలు ఉంటే సంతానం ఆగేటువంటి సందర్భం. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడే కదా సంతాన విషయాలకన్నిటికీ కూడా కారకుడు. అందుకని ఈ 3 దోషాలు ఏమైనా ఉన్నాయా,
పితృదోషం ఏమైనా ఉందా అనే విషయాలను పరిశీలన చేయాలి. ప్రధానంగా స్త్రీ పురుష జాతకంలో లగ్న పంచమ భావాలను బలం పెంచాలి. రాశులను బట్టి నక్షత్రాలను బట్టి ఎప్పుడు కూడా రత్నధారణ చేయకండి. నక్షత్రాన్ని బట్టి ఒక రత్నము, రాశిని బట్టి ఒక రత్నము చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉంటాయి. లగ్నాధిపతి పంచమాధిపతిని బలం పెంచాల్సి ఉంటుంది సంతానం కోసంగా. దాంతోపాటుగా మీరు ఉంటున్నటువంటి ఇంట్లో దక్షిణంలో, ప్రధానంగా దక్షిణ ఆగ్నేయంలో, ఉత్తర వాయువ్యంలో ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. ఇంగ్ యాంగ్ అంటాము, అవి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాస్తుపరంగా కూడా ఉంటుంది. దాంతోపాటుగా సౌత్ వెస్ట్లో, నైరుతిలో S8 లేదనుకుంటే W1 లేదంటే W2 అనేటువంటి స్థానంలో వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి. పితృస్థానంలో S8లో ఏమైనా విండో ఉందా అనేటువంటి విషయాన్ని గమనించాలి. అలా ఉన్నా సరే సంతానం కాని సందర్భాలు ఉంటాయి. జాతకము వాస్తు వేరు అనుకోకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాన్ని చూసి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చెప్పవచ్చు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మీ ఇంట్లో, మీరు నివాసం ఉండేటువంటి ఇంట్లో లేదనుకుంటే ఎక్కువగా ఎలాంటి దోషం ఉన్నటువంటి ఇంట్లో నివాసం ఉంటారు అనే విషయాన్ని తెలియచేయటం చాలా సులభం. అందువలన ఇలా ఇప్పుడు మాట్లాడినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని గమనించుకొని పరిష్కారం తీసుకుంటే ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మరొక ప్రశ్న, చేతికి అంది వచ్చిన కొడుకు రైలు ప్రయాణంలో పడి మరణించారు. ఇలాంటి పరిస్థితిని జాతక పరిశీలన చేసుకొని ముందే గమనించవచ్చా? ఖచ్చితంగా అండి. అయితే ముందుగా జాతక పరిశీలన చేసేటువంటి సందర్భంలో మరణించారు అని చెప్పి ఉన్నారు కాబట్టి ఆయనకి అర్ధాయుష్యు ఉందా అనేటువంటి విషయాన్ని చూడాలి. పూర్ణ ఆయుష్య, అర్ధ ఆయుష్య, ఈ విషయాన్ని గమనించాలి. తరువాత ఇలా ప్రమాదాలు జరిగేటువంటి దశ అంతర్దశలు ఏమైనా వచ్చాయా? ప్రధానంగా శని భగవానుల్లో రాహు కానీ, కుజుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, ఇలా శనిలో కుజ, కుజులో శని, లేదంటే కుజునిలో రాహువు, రాహులో శని, ఇలా ఏవైనా సరే ఈ గ్రహాల యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నాయా అనే విషయాన్ని గమనించటము. దాంతోపాటుగా పాపగ్రహాలైనటువంటి గ్రహాలు 6, 8 స్థాన అధిపతులు నవాంశలో కుజ నవాంశ పొందారా అనే విషయాన్ని చూడాలి. ప్రధానంగా డైరెక్ట్ కాంబినేషన్ ఏంటంటే రైలు ప్రమాదానికి డైరెక్ట్ కాంబినేషన్ పాపగ్రహాలు నవాంశలో కుజ నవాంశ పొందాయా, అష్టమాధిపతులు ఏవైనా కుజ నవాంశ పొందారా, లేదు అనుకుంటే షష్టమ సప్తమ అధిపతుల యొక్క కలయిక నవాంశలో ఎలా ఉంది అంటే సప్తమ అష్టమ అధిపతుల కలయిక, లేదనుకుంటే 6, 7 స్థానాల కలయిక, 7, 8 స్థానాల కలయిక ఉన్నట్లయితే అనాయాస మరణం ఉంటుంది. లేదనుకుంటే ఎక్కువ మందితో కలిసి చనిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కొంతమందిలో. అలాంటి కాంబినేషన్ ఏమైనా ఉందా అనే విషయాన్ని గమనించవచ్చు. మీరు కనుక సరైన జ్యోతిష్యుణ్ణి ఎంచుకొని జాతక పరిశీలన చేయించినట్లయితే ఖచ్చితంగా ముందే తెలుసుకోవచ్చండి. కనీసం డైరెక్ట్గా రైలు ప్రమాదం అని చెప్పలేకపోయినా నేను కాంబినేషన్ చెప్పి ఉన్నాను, మీకు చాలామందికి అందరికీ ఉపయోగపడుతుంది ఈ కాంబినేషను. రైలు ప్రమాదం అని చెప్పకపోయినా అర్ధాయుష్యు ఉందా, ప్రమాదం జరిగేటువంటి సందర్భాలు, దశలు, అంతర్దశలు ఏమిటి అనే విషయాన్ని గమనించవచ్చు. ముందుగా ఏదైనా పరిష్కార మార్గాన్ని చేసుకుంటే కొంత మార్పు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మీ ఇంటిలో కూడా తూర్పు ఈశాన్యంలో ప్రాబ్లం ఉంటుంది. ప్రధానంగా E1, E2 అంటే E1 అనేటువంటిది ఈశాన్యము, ఈశాన్య లేదంటే ఈశాన, E2 అనేటువంటిది పర్జన్య. ఎవరికైనా సరే రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే E1, E2లో ప్రాబ్లం ఉంటేనే రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మరణము అనేటువంటిది సంభవించింది, అది ఎదుటి వారి వల్ల సంభవించింది అంటే నార్త్ వెస్ట్లో ప్రాబ్లం ఉంటే జరుగుతుంది, అంటే వాయువ్యంలో. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పశ్చిమ వాయువ్యం, పడమట వాయువ్యం, అక్కడ ప్రాబ్లం ఉంటే కూడా
ఎదుటి వారి వల్ల, అంటే బైక్ మీద వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ గుద్దితే ఎదుటి వారి వల్ల మరణం అనుకోవచ్చు. అటువంటి ప్రమాదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా అండి, మీరు అడిగినటువంటి సమస్య పెద్ద సమస్యే. ఆ కాంబినేషన్ కూడా కొంత క్లిష్టమైనటువంటిదే. కానీ సరైన జ్యోతిష్యుడు మాత్రం ఖచ్చితంగా పట్టుకోవచ్చు కూడా. వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అన్నారు. ఒకే అపార్ట్మెంట్లో ఒకే కులం అని పెట్టుబడి పెట్టి మోసపోయాము. కష్టార్జితమంతా పోగొట్టుకున్నాము. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిష్కారం చెప్పగలరు? అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేశారు. ముందుగా మీరు పెట్టినటువంటి ఆ వ్యాపారం మీకు సరిపోతుందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించాలి, మొదటి విషయం. మరొకటి, మీ యొక్క జాతకం వ్యాపారానికి సపోర్ట్ చేస్తుందా లేదా, చేస్తే ఎటువంటి వ్యాపారానికి సపోర్ట్ చేస్తుంది, రెండో విషయం. మూడో విషయం, మీ యొక్క పార్ట్నర్గా ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఓన్ క్యాస్ట్ అనో స్నేహితుడనో ఒకే అపార్ట్మెంట్ అనో చేయకూడదండి. మీ పేరుకు ఆయన పేరుకు కలుస్తోందా లేదా, షష్టాష్టకాలు ఏమైనా అవుతున్నాయా, ద్వాదశాలు ఏమైనా అవుతున్నాయా, 1-7 ఏదైనా అవుతుందా, సమసప్తమాలు అవుతున్నాయా, షష్టాష్టకాలు అవుతున్నాయా, ద్వాదశాలు అవుతున్నాయా అనే విషయాన్ని గమనించాలి. సమసప్తమాలు పర్వాలేదు, కానీ ద్వాదశాలు ఒకరు నష్టపోతారు, ఒకరు బాగుపడతారు. అంటే ఒకరిని మోసం చేసి ఒకరు బాగుపడతారు ద్వాదశాలు ఉంటే. షష్టాష్టకాలు ఉంటే ఇద్దరు కుప్పకూలిపోతారు. మరొక విషయం, మీరు పెట్టినటువంటి సంస్థ యొక్క పేరు ఏమిటి, ఆ యొక్క ఫరం నేమ్ ఏమిటి, ఆ ఫరం నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనే విషయాన్ని చూడాలి. అది మీకు సరిపోతుందా? మీరు సరైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క వ్యాపారాన్ని పెట్టారా? సరైన ప్రదేశం అంటే వాస్తుపరంగా ఆ యొక్క ఫరం కరెక్ట్గా ఉందా లేదా అనే విషయము. మీరు ఏదైతే ఆ యొక్క ఫరంని ఓపెన్ చేశారో, అంటే ఆ యొక్క ఇనాగ్రేషన్ జరిగిందో ఆ రోజు కరెక్ట్గా ఉందా లేదా, అంటే సంఖ్యాశాస్త్రపరంగా కూడా చూసుకోవాలి. సంఖ్యాశాస్త్రము అలాగే శుభముహూర్తము ఉందా లేదా అనే విషయాన్ని గమనించాలి. దాంతోపాటుగా మీకు అసలు పార్ట్నర్షిప్ బిజినెస్ సరిపోతుందా లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. మీ యొక్క సప్తమ భావం ఎలా ఉంది, ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, అది మీకు సరిపోయేటువంటిదా. మరొకటి, ఒకవేళ మీరు పార్ట్నర్షిప్గా చేసినా మీరు స్లీపింగ్ పార్ట్నర్గా చేయాలా, యాక్టివ్ పార్ట్నర్గా చేయాలా, జస్ట్ ఇన్వెస్ట్ చేసి ఊరుకుంటారా, లేదంటే యాక్టివ్ పార్ట్నరా, ఇలా ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకూడదు. ఇలా ముందుగా చూసుకొని కనుక ఆ వ్యాపారం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. మరొక ప్రశ్న, లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నాము, ఈ పరిస్థితికి కారణం ఏమిటి, కోలుకోవటానికి ఏమైనా పూజలు ఉంటాయా, ముందే తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా అండి, లివర్ క్యాన్సర్కు లేదంటే అసలు క్యాన్సర్కు కాంబినేషన్ ఉంటుంది. రవి కుజుల స్థితి, కుజ బుధుల స్థితి, వీళ్ళిద్దరూ కూడా నాటల్ చాట్లో ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. లేదంటే కుజుని యొక్క స్థితిని బట్టి కూడా క్యాన్సర్ ఉంటుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. రవి కుజులు కానీ కుజ బుధులు కానీ జలత్రయ లగ్నాల్లో ఉన్నట్లయితే, జలత్రయ లగ్నాలు అంటే ఏమిటి, కర్కాటకము, వృశ్చికము, మీనము, ఇవి మూడు కూడా జలత్రయ లగ్నాలు. అక్కడ ఈ గ్రహాలు ఉండి వారిపై శని భగవాని దృష్టి పడిందా అనే విషయాన్ని గమనించాలి. ఇది D1 చాట్లోనే. దాంతోపాటుగా కుజుని యొక్క స్థితి ఎలా ఉంది, ఈ కాంబినేషన్ కాకపోయినా కుజుని యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. మరొక విషయము, ప్రధానంగా ఇప్పుడు రోజుల్లో ఈ CA క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉన్నది చూస్తూ ఉన్నాము. దానికి గల కారణాలు చూసినట్లయితే వాస్తుపరంగా కూడా కొన్ని ఉంటాయి. అంటే వాస్తు జ్యోతిష్యము రెండు ఒకటే. మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషమే మీ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాన్ని చూసి మీ జాతకం ఎలా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క కుజుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ని బట్టి ఈ యొక్క మలిన దోషంగా మహర్షులు చెప్పి ఉన్నారు క్యాన్సర్ను. అంటే ఒక క్రిమిగా, మలినము అంటే క్రిమి అనుకోవచ్చు, చెప్పి ఉంటే కుజుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉందా లేదా అని చూసేటువంటి సందర్భంలో మన ఇంటిలో ఆగ్నేయం అనేటువంటిది అగ్నిస్థానము, సౌత్ ఈస్ట్. అయితే కుజునికి అక్కడే ఇచ్చి ఉన్నారు, ఆ యొక్క గ్రహానికి ఆగ్నేయ స్థానము ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీ ఇంటిలో ఆగ్నేయం అనేటువంటిది బాగుండాలి. ప్రధానంగా ఇక్కడ చేసినటువంటి తప్పులు ఏమిటంటే దక్షిణ ఆగ్నేయంలో లేదంటే ఆగ్నేయంలో వాటర్ యాక్టివిటీ,
ఆ కిచెన్లో నుంచి బయటికి వెళ్ళటం కోసంగా అక్కడ వాషింగ్ మిషన్ పెట్టడము, వాటర్ యాక్టివిటీ ఇవ్వటము, అక్కడ రాంగ్ ప్లేస్లో డోర్ పెట్టడము. S1 లాంటి సందర్భంలో S1 లాంటి ప్లేస్లో డోరు, E8 లాంటి పొజిషన్లో డోర్ రావటము. ఒకవేళ మీ బిల్డింగ్ కనుక టిల్ట్ అయి ఉందనుకోండి, ఇంకా అంతే సంగతులు. E8లో కానీ S1లో కానీ డోర్ వచ్చిందా కోర్టు కేసులు కూడా అవుతాయి, గోల్డ్ లోన్స్ అవుతాయి, ఈఎంఐలు అవుతాయి. అంటే ఈఎంఐలు అవ్వటం కాదు, కట్టలేని స్థితి. కారు ఈఎంఐలు తీసుకుంటే మళ్ళీ కట్టలేకపోతే ఆ కారుని మళ్ళీ వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భాలు వస్తాయి. గోల్డ్ లోన్స్ వెళ్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఆడవాళ్లకు పీసీఓడి సమస్యలు వస్తాయి. ఇలా ప్రధానంగా ఆగ్నేయంలో ప్రస్తుతం ఏ అపార్ట్మెంట్ చూసినా సరే సౌలభ్యం కొరకు అందరూ కూడా ఆ దక్షిణ ఆగ్నేయంలో సౌత్ ఈస్ట్లో వాటర్ యాక్టివిటీ పెడుతూ ఉన్నారు. అది మార్చుకోవాలి. ఇది అన్ని రకాలుగా సమస్య, ఒక క్యాన్సర్ కనే కాదు ఇది కూడా. దాంతోపాటుగా E8లో కానీ S1లో కానీ దోషం ఉంటే అక్కడ సెప్టిక్ ట్యాంక్ వంటివి కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా లివర్ క్యాన్సర్ వస్తుంది. డైరెక్ట్గా మీరు లివర్ క్యాన్సర్ అడిగి ఉన్నారు. లివర్ క్యాన్సర్కి కారణం కూడా E8 S1లో ఉన్నటువంటి ప్రాబ్లం, అది మార్చుకోవాలి. మరొక విషయం, ఇందాక నేను మాట్లాడినటువంటి ఈ యొక్క కాంబినేషను పంచమ భావంలో వస్తే పొట్టకు సంబంధించినటువంటిది. పొట్ట అనేటువంటిది 5వ భావము, అందువల్ల లివర్ అక్కడే ఉంటుంది కాబట్టి 5వ స్థానంలో ఆ కాంబినేషన్ ఉంటుంది. అదే 6వ స్థానంలో ఉంటే మరొక చోట వస్తుంది, 8వ స్థానంలో ఉంటే మరొక చోట వస్తుంది. ఇలా ఆ యొక్క కాంబినేషన్ని గమనించవచ్చు. సరైన జ్యోతిషుడు, గొప్ప జ్యోతిషుడు మాత్రమే పట్టుకోగలరు ఈ విషయాలను. అందరికీ దొరుకుతాయంటే ఏమో చెప్పలేము, వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమే. మాకు ఒక కుమారుడు ఉన్నారు. అబ్బాయికి 12 సంవత్సరాలు, 12 వెళ్ళి 13 కూడా వచ్చింది. అయితే ఇప్పటికీ 3 సార్లు కుక్క కరవడం జరిగింది. దీన్ని జ్యోతిష్యపరంగా మనం ఏమైనా తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా అండి. కుక్క కాటు, డాగ్ బైట్ ఎవరికి అవుతుంది అనే విషయాలను మనం జాతకంలో తెలుసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎవరి జాతకంలో అయితే ద్వితీయ స్థానంపై నీచ త్రికోణ రాశిలో ఉన్నటువంటి శని భగవాన్ యొక్క దృష్టి కానివ్వండి, లేదు అంటే ద్వితీయాధిపతిపై శని భగవాని దృష్టి కానివ్వండి పడినట్లయితే డాగ్ బైట్ అవుతుంది, కుక్క కరిచేటువంటి సందర్భం ఉంటుంది. అయితే అది 3వ దృష్ట్యా, 7వ దృష్ట్యా, 10వ దృష్ట్యా, ఏ దృష్టి అయినా సరే కుక్క కాటు జరుగుతూ ఉన్నది. దీనికి రెమెడీ ఏమిటంటే ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో వారికి బలం పెంచుకోవటం. ఉదాహరణకు మేషలగ్నం, ద్వితీయాధిపతి అయినటువంటి ఆ యొక్క శుక్రుణ్ణి బలం పెంచుకోవాలి. లేదు అనుకుంటే ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహం, ద్వితీయంలో ఏదైనా బుధగ్రహం ఉంది, బుధుని యొక్క బలం పెంచుకోవాలి. లేదు శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏ దృష్టితో చూస్తున్నాడు, శని భగవానుడు 3వ దృష్టితో చూస్తూ ఉండి శని భగవానుడు ఉన్నటువంటి నక్షత్ర అధిపతిని కూడా చూడాలి. దాంతోపాటుగా ద్వితీయాధిపతి ఏ నక్షత్రంపై ఉన్నారు ఆ నక్షత్ర అధిపతిని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇలా గమనించి ఆయా గ్రహాలకు కనుక శాంతి ప్రక్రియ చేసినట్లయితే మళ్ళీ ఆ సమస్య వచ్చేటువంటి ఆస్కారం అనేది ఉండదు అని తెలియచేయవచ్చు. మా కుమారుడు చాలా మొండిగా ఉంటాడండి. మేము ఏదైనా చెప్పినా సరే వినని సందర్భమే. మేము చెప్పింది కాకుండా మరోలా చేస్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా మేము ఏదైనా మంచి విషయం చెప్తే నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని బెదిరిస్తూ ఉన్నాడు. నిజంగా అటువంటి సందర్భం ఏమైనా జరుగుతుందా? పరిష్కారం చూపండి. అలా చేసుకునే ఆస్కారం ఉండేటువంటి కాంబినేషన్ చెప్పగలరా? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే సూసైడ్ చేసుకుంటున్నారు అంటే చేసుకోవాలనేటువంటి ఉద్దేశం వస్తోంది అంటే వాళ్ళు సున్నిత మనస్కులు అని చెప్పవచ్చు. మీ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తున్నాడంటే ఆయన బెదిరిస్తున్నాడో నిజంగా చేసుకుంటాడో అనే విషయాన్ని ఆయన జాతకం చూస్తే అర్థమైపోతుంది. ఏమో మిమ్మల్ని బెదిరిస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. సరే, కాంబినేషన్ అయితే నేను తెలియజేస్తాను. ప్రధానంగా శని చంద్రుల కలయిక ఎవరి జాతకంలో అయినా ఉందా? చంద్రుడు వీక్గా ఉన్నారా, బుధుడు వీక్గా ఉన్నారా అనే విషయాలను ముందుగా గమనించి, దశ అంతర్దశలు వీక్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించి, లగ్న బలం ఎలా ఉంది అనే విషయాన్ని, అష్టమ భావం ఎలా ఉంది అనే విషయాన్ని, అంటే ఆయుష్ ఉందా లేదా అనే విషయాన్ని, మారక బాధకాధిపతులు ఎవరు, మారక బాధకం ఎప్పుడు జరిగేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని గమనించి
తరువాత సప్తమాధిపతి నీచ పొంది, అంటే సప్తమంలో గ్రహం నీచ పొంది లగ్నాన్ని ఆ నీచబడ్డ గ్రహం చూసి ఆ సప్తమాధిపతిపై శని భగవాన్ యొక్క దృష్టి ఉన్నట్లయితే వారు సూసైడ్ చేసుకుంటారు. అందరూ కూడా శని చంద్రుల కలయిక, చంద్రుడు వీక్గా ఉంటే అంటున్నారు, అది ఒక కారణం. కానీ అసలైన కాంబినేషన్ ఏమిటంటే సప్తమంలో గ్రహం నీచపడి ఆ నీచపడ్డ గ్రహం లగ్నాన్ని చూసి ఆ నీచపడ్డ గ్రహంపై శని భగవాని దృష్టి ఉండి బాధక మారక స్థాన అధిపతుల యొక్క దశ అంతర్దశలు జరుగుతూ గోచార రీత్యా రాశిపై శని దృష్టి ఉండటము, గురువు వీక్గా ఉండటము, లేదనుకుంటే మీ యొక్క లేదంటే జన్మ జాతక చక్రంలో వక్రించి ఉన్నటువంటి గ్రహము గోచారంలో కూడా వక్రించి ఉన్నటువంటి సందర్భము, ఇవన్నీ చూస్తే ఎవరు సూసైడ్ చేసుకుంటారు అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఇలా చాలా వరకు ఒకేలా దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. నిజంగా ఇన్ని సమస్యలు ఇన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది అని చెప్పవచ్చు. వీటన్నిటికీ కూడా పరిష్కారం మీరు తీసుకొని సరైన జ్యోతిష్ని ఎంచుకొని మీరు ఆ యొక్క పరిష్కార మార్గాల్ని అనుసరించి ఆ సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాము. అయితే అందరికీ కూడా కర్మ సహజంగా ఉంటుంది. కర్మ నివృత్తి చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ కర్మ నివృత్తి చేసుకోవడం కోసంగా దైవాన్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే, సరైన జ్యోతిష్యుణ్ణి గురువుని ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా కర్మ నివృత్తి చేసుకోవచ్చు. కాలమహిమ తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.